దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ పట్టణంలో 20వ వార్డు 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పున్న శైలజ వెంకటేశ్వర్లు జువేరియా తపస్సు గార్ల గెలుపు నాకు ఆకాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్నా కైలేష్, దేవరకొండ శాసనసభ్యులు నేనవత్ భాలునాయక్, దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, కౌన్సిలర్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఎన్నికల ఉద్దేశించి ఎమ్మెల్యే భాలునాయక్ మాట్లాడారు. మీరందరూ ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకోవాలా, మీరందరూ కూడా ప్రశాంతంగా ఈ గ్రామంలో ఉండాలా, మీరందరూ కూడా ప్రశాంతంగా అభివృద్ధిని కోరుకోవాలా. ఈ పట్టణం అంతా అభివృద్ధి జరగాల. మీ మీద రౌడీజమో గూండాయిజమో లేకపోతే రకరకాల బ్లాక్ మెయిలర్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే ఆలోచనతోటే నేను మా ఆలపల్లి నరసింహ గారు మిగతా పెద్దలు పట్టణానికి సంబంధించినటువంటి చాలా మందితోటి చర్చించి అన్ని వర్గాల పెద్ద మనుషులతోటి చర్చించి తర్వాత ఆఖరి నిర్ణయంగా మా శైలజ వెంకటేష్ గారిని దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నా ఒక్కరి కోసం ఒక్కరి నిర్ణయం కాదు, దేవరకొండలో అన్ని కులాల యొక్క ప్రముఖుల వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఆలోచనలు తీసుకున్నాను. ఎవరైతే చైర్మన్ గారు రేపు మీకు అందరికీ అందుబాటులో ఉండగలుగుతారు, ఎవరైతే మీకు అందరికీ రేపు పొద్దునే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా మీ వ్యాపారంలో ఏలు పెట్టకుండా మిమ్మల్ని ఎక్కడమైనా రౌడీజం చేయకుండా ఎవరైతే ఈ దేవరకొండను ప్రశాంతంగా ఉండగలిగి దేవరకొండలో మీకు ప్రశాంతంగా అభివృద్ధి జరగడానికి సహకరిస్తారో అనే ఆలోచన చేసి 1కి 4 సార్లు 10 సార్లు ఆలోచన చేసి ఇవాళ మా అల్లపల్లి నరసింహ గారు ఒకసారి సర్పంచ్ చేసినారు, నిన్నటి వరకు మున్సిపల్ చైర్మన్ చేసినారు. ఏ ఒక్కరిని కూడా వ్యాపార వర్గాలను కానీ మంచి కానీ చెడు కానీ ఏ ప్రజలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఇవాళ ఆనాడు పున్నా వెంకటేశ్వర్లు గారు కూడా ఈ దేవరకొండ పట్టణంలో సర్పంచ్గా పనిచేసినారు. ఆయన సర్పంచ్ చేసిన సందర్భంలో కూడా నేను ఆ రోజు జడ్పీటీసీగా ఉండి వారు స్థానిక సర్పంచ్గా ఉన్నారు. ఆయనతో ఒక పార్టీ నాదో ఒక పార్టీ అయినప్పటికీ ఈ పట్టణంలో ఇప్పుడు చూస్తున్నటువంటి అభ్యర్థులు అందరినీ ఒక్కసారి బేరీ చేసుకోమని కోరుతా ఉన్నాను. నేను దేవరకొండ పట్టణ 20 వార్డులో కోరుతలేను. దేవరకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్న చేతులు జోడించి మరొకసారి ఈ గ్రామం ప్రశాంతంగా ఉండాలా, ఈ గ్రామం అభివృద్ధి పదంలో ఈ మున్సిపాలిటీ ముందుకు వెళ్ళాలంటే మీరు ఉన్నటువంటి అభ్యర్థుల గుణగణాలను ఒక్కసారి ఆలోచించండి. పున్నా వెంకటేశ్వర్లు గారు ఇవాళ వారి సతీమణి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా పున్నా వెంకటేశ్వర్లు ఏ గల్లీలో పోయినా ఆలపల్లి నరసింహారు ఏ విధంగా అయితే పిలుస్తారో పున్నా వెంకటేశ్వర్లు గారు కూడా సామాన్యులు వచ్చి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచి మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు అవసరం వచ్చినప్పుడు మీ సమస్యలు పరిష్కరించడానికి వారు ముందుండి మీ ప్రయత్నంలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 20వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. వార్డు ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ అందరినీ వేడుకుంటున్నానమ్మా, మీ యొక్క అమూల్యమైన ఓటును నా చేయి గుర్తు పైన వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే నన్ను మున్సిపల్ చైర్మన్ గా ప్రకటించడం జరిగింది మన శాసనసభ్యులైనటువంటి నేనావత్ భాలునాయక్ అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందుకోసమని మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును చేతి గుర్తు పైన వేసి నన్ను ఆశీర్వదించాలని ఆ పీఠం పైన కూర్చోబెడతారని కూడా మీ అందరినీ పేరున వేడుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నన్ను గెలిపించినట్లయితే మన పారిశుద్ధ్య పరంగా అయిపోయింది, రోడ్లో కానీ ఇంకేమైనా సమస్యలు మీకు ఏమైనా సమస్యలు ఉంటే కూడా మీకు ఎల్లవేళలా ముందు ఉంటానని కోరుకుంటున్నాను. మీరు ఇక్కడ కోతుల బెడ కూడా చాలా ఉంది. అప్పట్లో కూడా మా వారు సర్పంచ్ ఉన్నప్పుడు కోతులన్నిటిని కూడా పారదవడం జరిగింది. నేను కూడా వాటి బెడలను మీకు ఆ సమస్య లేకుండా చేశానని కోరుకుంటున్నాను. ఇంకా మరే సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే నేను మీ ముందు ఎల్లవేళలా మీకోసం నా తలుపులు ఎప్పుడు కూడా తెరిచి ఉంటాయి. నేను ఇదే కాకుండా గతంలో కూడా లయన్స్ క్లబ్ నుండి చదువు గురించి బాలికల చదువుల గురించి మన దగ్గర అంతకుముందుకు పిల్లల యొక్క ఆడపిల్లల మీద వివక్షత ఉండేది, ఆడపిల్లల అమ్మకాలు కానీ ఆడపిల్లల మీద వివక్షత చదువు నిరక్షరాస్యులుగా ఉండేవాళ్ళు. దానికి నేను స్పందించి నా వంతు కృషిగా చాలా పాఠశాలలలో చాలా స్కూళ్ళల్లో కూడా
చదువులు బే చేసుకుంటూ నేను లయన్స్ క్లబ్ ఆఫ్ చార్టర్ ప్రెసిడెంట్ గా, సహస్ర ప్రెసిడెంట్ గా ఎన్నో చదువుకు సంబంధించిన కార్యక్రమాలు చేసినాను. ఇది కూడా నాకు వచ్చిన ఒక సేవా భాగ్యంగా భావిస్తాను. కనుక ఎల్లవేళలా మీ ముందు ఉంటానని మీ అందరికి మాట ఇస్తున్నాను. ఇందరి నాయకుల సమక్షంలో మాట ఇస్తున్నాను. మీకు ఏ సమస్య వచ్చినా నేను తీర్చకపోతే మీరు నన్ను నిలదీయొచ్చు, ఆ హామీ ఇస్తున్నాను. అందుకోసమని మీ అందరినీ కూడా మరొక మారి వేడుకుంటున్నాను. మీరు నాకు ఓటు వేసి గెలిపించి ఆ పీఠం పైన కూర్చోబెడతానని మరొక్కసారి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కైలాష్ పున్నా, మా అన్నగారు